నీడగా ఉంటాడు. ఈరోజు వాక్యం విన్నాము. దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. ఎంతో ఇబ్బందుల్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. కెరోతు వాగు ద్వారా ఏలియా గారిని దేవుడు ఆదుకుంటూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు నన్ను ఆదుకుంటానని యూట్యూబ్లో చూస్తామే కానీ మరి లైవ్లో ఎప్పుడు చూడలేదు. మరి నేను క్రైస్ట్ టెంపుల్ గురించి యూట్యూబ్లో తెలుసుకొని అయ్యగారి వాక్యం బాగుంటుందని చెప్పని తెలుసుకొని వచ్చి ఉన్నాను. మరి ఈరోజు వాక్యం అయితే విన్నాను, చాలా బలపడ్డాను. మరి మోషే గురించి అయితే నాకు ఏమీ తెలియదు. అలాంటి మోషే గురించి నేను 4 విషయాలు తెలుసుకున్నాను. మరి అలాగే టైటానిక్లో ఏం జరిగిందో మరి తెలుసుకున్నాను. మరి తెలుసుకున్న నేను మరి వాక్యంలో బలపడాలని ఇంకా క్రైస్ట్ టెంపుల్ గురించి ఇంకా యూట్యూబ్లో లైవ్గా నేను వచ్చి వినాలని, నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని నేను కోరుచున్నాను. ఈరోజు వాక్యం చాలా బాగుందండి. మోషే గారి గురించి, ఏలియా గారికి ఏ రీతిగా అయితే సమృద్ధి, సంతోషము అన్నీ పోషింపబడ్డాయో అట్లనే మన కుటుంబాలలో కూడా జరగాలని అన్నీ మనకి బైబుల్ మాదిరిగా చూపించారు. మా కుటుంబం మాత్రం చాలా బ్లెస్ అయ్యాం. నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచావే. వాక్యం చాలా బాగా జరిగింది. పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు. సైంటిఫిక్ గా కూడా చాలా ప్రూవెన్. ఈ 4 రోజులు నేను ఎంతో వాక్యాన్ని ఎంతగానో నేను అనుభవించాను. ఈ గుంటూరు ప్రాంతం కూడా చాలా ఆశ్రయించబడిందని నమ్ముతున్నాను. అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆయన వాక్యం విని ఎంతో మంది మారతారని నమ్ముతున్నాను. నిజంగా ఇంకా అనేకమైన సువార్తలు ఇంకా జరిగించాలని అయ్యగారి ద్వారా, ఇంకా అనేక ఆత్మలు యవనస్తులు అయ్యగారి ద్వారా పట్టబడాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. వాక్యం బాగుందండి. అన్నగారు బాగా చెప్పారు అర్థమయ్యేటట్టుగా. ఈ 4 దినాలు దేవుని వాక్యం గురించి బాగా తెలుసుకున్నాము. అన్ని రకాలుగా బాగా అర్థమైంది వాక్యము. ఈ యొక్క మీటింగ్స్లో చక్కగా మేము ఆశీర్వదించబడ్డాము. చక్కని దేవుని యొక్క కార్యములు, చక్కగా దేవుని యొక్క వాక్యము, పాలనమానియాలను కానీ అక్క కానీ చక్కగా మంచి వాక్యములు, వారి యొక్క పాటలు, వారి యొక్క వర్తమానముల ద్వారా మేమందరము కూడా ఆశీర్వదించబడ్డాము. భారతదేశమా నా యేసుకే, ప్రియ భారతదేశమా ప్రియ యేసుకే, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా. యేసు ప్రభువారు నిజమైనటువంటి శాంతి దాత, శాంతి దూత కాదండి. ఈరోజు చాలామంది యేసు ప్రభు కూడా ఒక శాంతి దూత ఆయన అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది ఆయన శాంతి దాత. ఆరాధ్య దైవము నీవేనని యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు. యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు. ఆ స్క్రీన్ మీద చూపే పద్ధతి కానీ, వాక్యం చెప్పే పద్ధతి కానీ, అన్నయ్య చెప్పిన వాకింగ్ కానీ చాలా బాగుందండి. ఇలాంటి మంచి వాక్యాన్ని చాలా బాగా పాస్టర్ గారు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిగా ఆ స్లైడ్స్ ద్వారా, ఆధారాల ద్వారా బైబిల్ యొక్క విశేషాలను తెలియజేస్తున్నారు. అలాగే ఈ పరిచర్య గురించి చాలా మంది తెలియదు. ఇక్కడ ఇమ్మానుయేల్ గారి యొక్క పరిచర్య ఆచరించాలని వారు ఎంతో నిజాయితీగా, ఓపికగా, చాలా అర్థమయ్యేటట్లుగా సామాన్యులు కూడా తెలిపి ఉన్నారు. కష్టకాలంలో దేవుడు నీకు తోడుండడా? ఈరోజున కష్టకాలంలో ఏలియాకు తోడుండి బలపరిచాడు. కెరీతు వాక్ దగ్గర నడిపించి తన వాక్కు చేత తన సేవకుడిని బలపరు. దేవుడు శ్రద్ధ వహిస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరు నన్ను పట్టించుకునేటువంటి వారు లేరండి. నా మీద ఏ ఒక్కరికి కన్సర్న్ లేదండి. నన్ను ఎవరో ప్రేమించరండి. నా సొంత భర్తే నన్ను ప్రేమించడండి. నా సొంత భార్య నన్ను పట్టించుకోదండి అని అనుకుంటున్నావా? ఎవరు నిన్ను విడిచినా, ఒకవేళ తల్లిదండ్రులు నిన్ను విడిచినా, తోబుట్టువులు విడిచిపెట్టినా, బంధుమిత్రులను విడిచిపెట్టినా, అందరూ నిన్ను విడిచినా యేసయ్య నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అంతులేని తండ్రి ప్రేమ, రక్షణ నీచిన ప్రేమ, నిరీక్షణ నిచ్చిన ప్రేమ,
రక్షణనిచ్చిన ప్రేమ